ITV. జూబ్లీ హిల్స్ లో బండి సంజయ్ రోడ్ షోకు ప్రజా జనసంద్రం. కమల జెండాలతో మోగిన బీజేపీ నినాదాలు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ ధీమా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలకు ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రజలకు భద్రతే లేదు. గుడివాడ అమర్నాథ్ ఆవేదన. బస్సులు కాలిపోతున్నాయన్న, మద్యం ప్రాణాలు తీస్తుందన్న ఆవేదన. భద్రతా వైఫల్యం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని వ్యాఖ్య. ప్రజల రక్షణలో వైఎస్ఆర్సీపీనే హామీ ఇస్తుందని వెల్లడి. కంటోన్మెంట్ అభివృద్ధికి మాయమాటలని బల్మురి వెంకట్ ఫైర్. ప్రజలకు తాగునీరు లేదు, రోడ్డు లేవు, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్న. పాలకులు ఫోటోషూట్ల పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ. ఈసారి ప్రజల తీర్పు మీరు భరించలేరు అని బల్మురి హెచ్చరిక. రేవంత్ కోడ్ ఉల్లంఘనపై ఈసీ ఎందుకు నిశ్శబ్దం అని వినోద్ కుమార్ ప్రశ్న. పక్షపాతం ఎన్నికల కమిషన్ కి తగదు అంటూ విమర్శ. రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమన్న మాజీ ఎంపీ. ఈసీ మౌనంతో హైకోర్టులో సవాలు చేస్తామని వినోద్ హెచ్చరిక. చేవెళ్ల బస్సు ప్రమాదంపై కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. డ్రైవర్ నిర్లక్ష్యమా, యాంత్రిక లోపమా అని కొనసాగుతున్న దర్యాప్తు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయమని డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లతో గెలవాలని తపన పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అన్న పరిస్థితి ఏర్పడింది. అసదుద్దీన్ ఓవైసీ ఆశీస్సులతోనే కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అని ఆరోపించారు. పంతంగి గుర్తు స్థానంలో చేయి గుర్తుతో పోటీ చేయడం కాంగ్రెస్ దౌర్భాగ్యానికి నిదర్శనమన్నారు. ఎంఐఎం నుంచి అభ్యర్థిని అరువు తెచ్చుకోవాల్సిన స్థితి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్కు వచ్చిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి మతపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టే కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మా బోరబండ అభివృద్ధి చెందాలంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారాన్ని నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల్లో మొత్తం వాతావరణం మారిపోతుందన్న. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకునుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఇప్పటికే గిగ్ వర్కర్ల బిల్లు సిద్ధమైందని, ఈ నెల 12న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందనుందని ఆయన తెలిపారు. ఈ బిల్లుతో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, పింఛన్ వంటి హక్కులు లభిస్తాయని మంత్రి వివరించారు. వర్కర్ల హక్కులు రక్షించడమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించడమే ఈ చట్టం లక్ష్యమని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లతో చర్చల ఆధారంగా బిల్లు రూపుదిద్దుకున్నదని, ఇది దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. గిగ్ వర్కర్స్ ని కూడా వారిని ఎట్లా కాపాడాలి అని ఇవన్నీ ప్రొవిజన్స్ ఈ యాక్ట్ లో కాపాడడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే విశ్వాసం ఇప్పిస్తున్నాము. మళ్ళీ ఒక మీటింగ్, ఒక క్వార్టర్ 2 క్వార్టర్ల తర్వాత మీటింగ్ పెట్టుకుని ఈ యాక్ట్ వలన వారికి ఎంత ఉపయోగం పడుతుంది, ఇంకేం చేంజెస్ తీసుకురావాలి. ఎందుకంటే రూల్స్ వచ్చినప్పుడు రూల్స్లో కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మేము దాంట్లో చర్చిస్తున్నాము. డిపార్ట్మెంట్లో ఎట్లా వర్కర్స్ని కూడా కాపాడాలని చెప్పి ఈ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురప మండలం కొప్పెరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్ లెర్నింగ్, ఇంగ్లీష్ మీడియం బోధన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ప్రోత్సహించాలన్నారు. సైకిల్ పంపిణీ ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరిగి విద్యాభ్యసనలో ఆసక్తి పెరుగుతుందని అన్నారు. బాపట్ల జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. చదువుకుంటున్నారు, ఉద్యోగ అవకాశాలు రావాలంటే అంత ఈజీగా ఉండదు.
చాలా కష్టపడి చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఉన్నత స్థాయిలోకి మీ అందరూ వెళ్ళాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే లోకేష్ గారు మీరు చూడండి, అందరికి మంచి యూనిఫామ్, బాగుందా యూనిఫామ్, అందరికి 2 జతలు యూనిఫాము, స్కూల్ స్టార్ట్ అవ్వగానే పుస్తకాలు, బెల్ట్, బ్యాగ్, ఇట్లాంటి షూస్, ఇట్లాంటివన్నీ కూడా ఏ రాజకీయ ముద్ర లేకుండా ఇచ్చాం ఫస్ట్ టైం. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలకి పలానా స్కూల్ టీచర్ లేరు, ఆ సబ్జెక్ట్ వదిలేసే ఉద్దేశం లేకుండా 16,300 ఉపాధ్యాయ పోస్టులు నియమించారు ఈ సంవత్సరం. అది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదన్నమాట. అందుకని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పేద విద్యార్థులు చదువుకుంటా ఉంటారు, వాళ్ళకి నాణ్యమైన విద్య ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అందుకనే ఇవన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన అవినీతి తాడేపల్లి ప్యాలెస్ కే దారితీస్తుందని మంత్రి సవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేనివారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోగా బీసీ వర్గాల హక్కులను కూడా హరించేశారు. ప్రజల కోసం పనిచేసే ప్రతి అధికారిని వేధించే ప్రభుత్వం ఇదే అని ఆమె వ్యాఖ్యానించారు. ఏ చిన్న కుంభకోణం బయటపడినా దాని వెనుక జగన్ పాలనదే ఉన్నదని ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీ నేతలు అవినీతి కుల రాజకీయాల ద్వారానే బతుకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది, అవినీతికి తావు లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. చట్టం తరపంతం చేసుకుంటుంది, వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన మరి ఏ విధంగా అమర్నాథ్ గౌడ్ బీసీ, చంద్రయ్య బీసీ, ఈ రోజు ఇక్కడి నుంచి అమరావతి నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేసిన రైతులు, మరి బీసీలు, మహిళలు, రైతన్నులు. ఈ రోజు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు గుర్తొస్తారు, బీసీ కార్డులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, మరి తుఫాన్ గుర్తొస్తుంది, వరదలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు, ఇదే తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి అయినా మరి రైతన్నుల గురించి అయినా మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్, నెల్లూరు జిల్లా సీనియర్ టీడీపీ నేత మాలేపాటి సుబ్బనాయుడు యువనేత భానుచందర్ మరణం పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించిన ఆయన పార్టీకి మాలేపాటి కుటుంబం అందించిన సేవలను స్మరించారు. మాలేపాటి సుబ్బనాయుడు గారు ప్రజాసేవలో అపూర్వమైన కృషి చేశారు. ఆయన కుటుంబం చూపిన నిబద్ధత, పార్టీకి ఇచ్చిన అండా మరవలేనిది అని లోకేష్ పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో పార్టీ ఎప్పటికీ వారి కుటుంబానికి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. భానుచందర్ యువ నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిందని, ఆయన ఆకస్మిక మరణం పార్టీకి పెద్ద నష్టమని అన్నారు. మాలేపాటి కుటుంబం ధైర్యంగా ముందుకు సాగాలని లోకేష్ ప్రోత్సహించారు. అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం, ఇవన్నీ నేను గమనిస్తున్నా. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది, సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు, తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం. కుటుంబానికి అండగా నిలబడతాం, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నారు. బీహార్లో శాంతి, అభివృద్ధి కొనసాగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్ల జోడీ తప్ప మరో మార్గం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోతీహరాలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మళ్లీ చీకటిలోకి నెట్టాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. 2-3 నెలల క్రితం రాహుల్ గాంధీ అక్రమ చోటుబాటుదారులను కాపాడేందుకు బీహార్లో యాత్ర చేపట్టారని ఆయన ఆరోపించారు. జంగల్ రాజ్ నుంచి బీహార్ను బయటకు తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అభివృద్ధి, భద్రత, సుసంపన్నత కోసం మోదీ, నితీష్ కలయికే హామీ అని అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా, ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండేలా కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు బీహార్ను బలంగా నిలబెట్టేది ఎన్డీఏ మాత్రమే అని అమిత్ షా స్పష్టం చేశారు. पेठिए को बचाने के लिए यात्रा निकाले। मोतिहारी वालों मुझे बताओ, बिहार की मतदाता सूची से घुसपैठिए को निकालना चाहिए या नहीं निकालना चाहिए? लालू और राहुल दोनों
बिहार में घुसपैठिए को घुसाना चाहते हैं और एक घुसपैठिए हमारे बिहार के युवाओं की रोजगारी छीनता है। एक घुसपैठिए हमारे गरीब का अनाज छीनता है। मैं लालू और राहुल को कहने के लिए आया हूं कि जितना जोर लगाना है लगा दो, हम देश से और बिहार से एक एक घुसपैठिए को निकाल कर रहेंगे। एक సాంకేతిక అభివృద్ధి వేగంగా సాగుతున్న ఈ యుగంలో విద్యార్థులు కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోజర్ టు న్యూఢిల్లీ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన భవిష్యత్ ప్రపంచాన్ని నడిపేది సాంకేతికతేనని పేర్కొన్నారు. భారత యువతకు ఉన్న ప్రతిభను సమర్థంగా ఉపయోగిస్తే దేశం మరింత శక్తివంతమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్ టెక్నాలజీ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలి, ఆవిష్కరణలతో దేశ పురోగతిని తోడ్పడాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్న మంత్రి భవిష్యత్తు తరాలు జ్ఞానం, సాంకేతికత, నైతిక విలువల సమతుల్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మీ అందరికీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇచ్చేటటువంటి ఒక కంబైన్డ్ ప్రోగ్రామ్ గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్థాయిలో జరగలేదు. స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా వాళ్ళందరికీ కూడా ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ కెపాసిటీతో బిల్డ్ చేయాలని మీకు ఎంత చక్కగా ఈ యొక్క ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. లోకేష్ అన్న గారి ఎక్స్పెక్టేషన్స్ కానీ, నా ఎక్స్పెక్టేషన్స్ కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పెక్టేషన్స్ కానీ మీ అందరి మీద ఉన్నాయి. $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, సుమారు 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుంది. గూగుల్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూసుకుంటే యుఎస్ దాటి ఎక్కడ కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా చేయలేదు. కానీ అది మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన విశాఖపట్నంలో ఈరోజు చేస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మా దగ్గర తెలివిగా ఉండేటటువంటి పిల్లలు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చెప్పి తెచ్చారు ఇన్వెస్ట్మెంట్. మరి ఆ స్థాయిలో టాలెంట్ పూల్ క్రియేట్ చేయకపోతే ఎలా? ఆ టాలెంట్ పూల్ ఏది? మీరే టాలెంట్ పూల్. రేపు గూగుల్లో పనిచేసేది ఎవరు? మీరందరూ పనిచేయాలి. రేపు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ మన స్థాయికి వస్తే పనిచేయాల్సిందే. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవడం కాదు టాలెంట్ పూల్ని. మన ఆంధ్రాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళని, మన స్టూడెంట్స్ని, మన పిల్లల్ని ఆ కంపెనీలకి తగ్గట్టుగా వాళ్ళందరికీ కూడా తయారు చేయాలి. అది తయారు చేయాలనంటే అసలు గూగుల్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి అనేది మన పిల్లలు కూడా తెలుసుకోవాలి. మన పరిసరాల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అన్నది మీ అందరికీ కూడా దానికి పరిచయం చేయాలని కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క ఎక్స్పోజర్ మీట్ తాలూకా ఒక ముఖ్య. మాజీ ఎంపీ వి హనుమంతరావు బీజేపీ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. అన్ని వర్గాల వారిని సమానంగా చూసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దం చేయడం బీజేపీ అలవాటుగా మారింది అని ఆయన విమర్శించారు. దేశంలో సామాజిక సౌహార్ద్యం దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకే కాకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది. కానీ బీజేపీ మాత్రం మత రాజకీయాలతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రజలకు న్యాయం, సమానత్వం అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని, మతం పేరుతో ప్రజలను మోసం చేయడం బీజేపీ దూర్తిని అని విమర్శించారు. గాంధీ, నెహ్రూలు కలలుగన్న భారతదేశం ఐక్యతతో నిలబడాలి, ద్వేషంతో కాదు అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమని వి హనుమంతరావు తెలిపారు. హిందువుల ఓట్లు ఎక్కడ పోగాలి, హిందువులను అడగరా అనేది మళ్ళీ వాళ్ళే క్వశ్చన్. మేము హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ దేశం, ఇది భారతదేశం. స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ ఒకే ఆలోచన. ఈ భారతదేశంలో అన్ని కులాల వారు ఉన్నారు. ఇది సెక్యులర్ దేశం. పాకిస్తాన్ లాగా కేవలం ముస్లిం దేశం కాదు ఇది. ఇది అన్ని కులాల వారును మేము ఆదరిస్తాం. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా స్వాతంత్ర్యం గురించి మహాత్మా గాంధీ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేశారు. అందుగురించే అహింస ద్వారా ఎలాంటి హింస జరగకుండా ఈ దేశానికి, భారతదేశంలో బ్రిటిష్ వారిని బయటికి పంపించవలసి వచ్చింది. మీరు ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో సింపతి, ఇంకో పక్క మీకు దగ్గర డెవలప్మెంటే లేదు. ఎంతసేపటికి సన్న బియ్యం ఇయ్యరు. మేమంటలేమురా భయ్ సన్న బియ్యం, మీరేమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇస్తుంది కాబట్టి మీరు మాకు ఓటేయకపోతే మీకు తప్పనిసరిగా
సన్న బియ్యం ఇయ్యమనేది మీ ఆలోచన. మేము జూబ్లీహిల్స్ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన కేటీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ ఒక్క రోడ్డు కూడా సరిచేయలేకపోయాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఎక్కడుంది అని అడిగితే నీళ్లు నములుతున్నాడు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కాలువలు పొంగిపోతే రోడ్లు గుంతలతో నిండిపోయాయని విమర్శించారు. ప్రజల పన్నులు డబ్బుతో తామే ఫోటోలు తీయించుకుని ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ గర్వం ప్రజల గుసగుసలతో కూలిపోతుంది. ప్రజలు ఇంతసారి మోసపోరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలే ప్రజలకు ఉపశమనం ఇస్తున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే ప్రజల సౌకర్యం, పారదర్శక పాలన. అది కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని చరణ్ కౌశిక్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఏం చేసిలో చెప్పండి అంటే డాన్స్ లేపిస్తుంది కేటీఆర్ గారు. ఈ రికార్డింగ్ డాన్స్ కోసం మరి కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ప్రచారం చేయదలుచుకుండా, లేకపోతే జూబ్లీహిల్స్ ఏం చేసినో చెప్పండి అంటే కేటీఆర్ గారు రికార్డింగ్ డాన్స్ లేపిస్తా ఉన్నాడు జూబ్లీహిల్స్ ప్రజలకు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేము అధికారులకు వచ్చిన తర్వాత మేము ఏం చేసినామో చాలా స్పష్టంగా చెప్పినాం. 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అదే కాకుండా అక్కడ వర్కులు జరుగుతూ ఉన్నాయి. 333,52,00,000 సంబంధించినటువంటి ఉచిత కరెంటు కావచ్చు 40,000 కుటుంబాలకు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు 40,000 కుటుంబాలకి, అదే కాకుండా సన్న బియ్యం 6 కిలోలు 40,000 కుటుంబాలకు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దాదాపు 40,000 కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా మేము వివరించినాం. ఇది ఒక 333 కోట్ల రూపాయలు, అదొక 200, మొత్తం 500 కోట్ల రూపాయలు మేము 2 సంవత్సరాల కాలంలో జూబ్లీస్ ఖర్చు పెట్టినామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. 500 రూపాయలటువంటి గ్యాస్ సిలిండరు, దాదాపు 900 రూపాయలు గ్యాస్, 400 రూపాయలు లాభం జరిగింది. ఒక ఇంటికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80,000 రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. అదేకాక ఇంకా మాకు 3 సంవత్సరాల కాలం పాటు టైం ఉంది, 10 సంవత్సరాల కాలం మీరేం చేశారో చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని అడిగితే బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 2019లో కేంద్ర మంత్రి అయ్యారు. వారు కేంద్రంలో మైనింగ్ శాఖ మంత్రిగా, కోలు మంత్రిగా, టూరిజం మంత్రిగా, కల్చరల్ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి మరి మీరేం చేశారు, ప్రత్యేక నిధులు ఏం తీసుకో చెప్పండి అని వారు సమాధానం చెప్పరు. ఏకంగా జూబ్లీస్ రికార్డింగ్ డ్యాన్స్ లేపిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ తీవ్రంగా మండిపడ్డారు. 10 ఏళ్లుగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఒక్క అడుగు ముందుకు కూడా తీసుకురాలేకపోయారు. ప్రజలకు తాగునీరు లేదు, రోడ్లు లేవు, మురుగునీరు ఇళ్లల్లోకి వస్తోంది. అయినా అభివృద్ధి చేశామంటారా, గాడిద పళ్ళు తోముకున్నారా అంటూ విమర్శలు గుప్పించారు. స్థానిక ప్రజల కష్టాలను గమనించగా ఫోటోషూట్లతో పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్యాకేజీ హామీలు ఇచ్చి ఆ తర్వాత జాడమాయం కావడం మీ నాయకత్వానికి తగినదేనా అని ప్రశ్నించారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించిన బల్మూరి, కంటోన్మెంట్ అభివృద్ధి అంటే కాంక్రీట్ కట్టడాలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమని స్పష్టం చేశారు. ప్రజల తీర్పు ఈసారి మిమ్మల్ని నేల చూపిస్తుందని హెచ్చరించారు. ప్రారంభోత్సవాలు జరిగినాయి, ఎన్ని వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి రండి, మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తారు. కేటీఆర్ కళ్ళకి కనబడకపోతే రమ్మని చెప్పండి. శ్రీ గణేష్ గారు కేటీఆర్ గారిని పట్టుకపోయి ఎన్ని పనులు ప్రారంభమైనాయి, ఎన్ని నిధులు అక్కడ కేటాయించారో వారికి కళ్ళకి కనిపించేటట్టు, వాళ్ళ కళ్ళన్నీ కూడా కనబడకుండా డబ్బుతోటి కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి. కేవలం అధికారంలోకి రావాలి, మళ్ళీ తాను ముఖ్యమంత్రి కావాలనే ఒక కళ తప్ప ప్రజల బాగు కోసం ఆలోచించే పరిస్థితి, చూసే పరిస్థితి కేటీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఈరోజు జూబ్లీహిల్స్ లో కూడా వాటర్ లీకేజ్ గురించి, సివరేజ్ గురించి, డ్రైనేజ్ సమస్యల పైన, బంచ్ కేబుల్స్ పైన కేటీఆర్ మాట్లాడుతూ 2-3 సందర్భాల్లో ప్రసంగించిండు. అరే 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, మరి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూసే కదా. ఎందుకు అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ కలిసి వస్తుంటే మరి నీకు సోయి లేకుండేనా? ఏ రోజన్నా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోయి మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండా? రేవంత్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఇదే హైదరాబాద్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నియామావళి ఉల్లంఘనపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు కోడ్ ఉల్లంఘనగా ఉన్నా ఆయనపై ఈసీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలు తెలుసుకోవాలి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పథకాలు నిలిపేస్తామన్న సీఎం వ్యాఖ్య ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. మంత్రి అజారుద్దీన్ బీఆర్ఎస్ కు ఓటేస్తే జూబ్లీహిల్స్ రానని చెప్పడం కూడా కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించడం, బెదిరింపులతో ప్రచారం చేయడం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. మా పార్టీ నేతలు ఆధారాలతో సహా ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తున్నా ఈసీ స్పందించకపోవడం పక్షపాతం సూచిస్తోంది అని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ పక్షపాతాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని వినోద్ కుమార్ హెచ్చరించారు. పథకాలను
రద్దు చేస్తాము అని చెప్పి. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, యు ఆర్ ది గవర్నమెంట్, ఒక ఫంక్షనరీ, హెడ్ ఆఫ్ ది స్టేట్. హౌ కెన్ యూ సే సో? మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు, మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు. తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా, పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్తో సహా, మీరు ఈ ఎట్లకెళ్ళి బయటికి వెళ్తారు, ఇది నా ఇల్లు, జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు, మీరు ఇండ్లకి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అఫీషియల్గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది. నేను చెప్పడం లేదు ఇది, లేదా నా సొంత కవిత్వం కాదు ఇది. ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు, అజారుద్దీన్ వ్యాఖ్యానాలు, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది ఇక్కడ? వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ప్రతిరోజు మేము లిఖితపూర్వకంగా, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక మిడ్ అక్టోబర్ నుండి మేము ఇస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మా శాసనసభ్యులు, పార్టీ సీనియర్ లీడర్సు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు హామీ ఇస్తూ కీలక ప్రకటన చేశారు. జగన్ పాలనలో వేల కోట్ల ధాన్యం బకాయిలు పెండింగ్ లో ఉంచి వెళ్లారు. కానీ మా కూటమి ప్రభుత్వం రైతుల కష్టాన్ని అర్థం చేసుకుంది అని తెలిపారు. గత సంవత్సరం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది రైతుల ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బు వారి ఖాతాల్లో జమ అవుతుంది అని స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రభుత్వం తమదేనని నాదెండ్ల పేర్కొన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని చెల్లింపులో ఏ ఆలస్యం జరగనీయమని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శక విధానాలు అమల్లో ఉన్నాయని చెప్పారు. రైతుల శ్రమ వృధా కాకుండా వారికి తగిన గౌరవం, న్యాయం కల్పించడం కూటమి ప్రభుత్వం ప్రధాన బాధ్యత అని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం, అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఏపీ మంత్రులపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మంత్రులు అందరూ హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు అని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా హైదరాబాద్లో పబ్బుల్లో తిరుగుతున్నారన్న సమాచారం ఉందని తెలిపారు. ప్రజాసేవకులుగా ఉండాల్సిన వారు విలాసవంతమైన జీవనశైలిలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. తుపానుతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రివర్గం ఒక్క స్పందన చూపలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వారిని అధికారంలోకి నమ్మకంతో పంపారు, కానీ వారు ప్రజల కంటే పార్టీ ఫోటోషూట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు అని మండిపడ్డారు. ఇటు పరిపాలన పూర్తిగా కూలిపోయిందని, ఇలాంటి నిర్లక్ష్య పాలనలో రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో ఉందని కారుమూరు హెచ్చరించారు. మంత్రులు ఉండేది హైదరాబాద్. ఇప్పటికి 75 సార్లు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్. ఇదే నారా లోకేష్ గారు 80 సార్లు దాటింది.
పవన్ కళ్యాణ్ గారు దాదాపు 128 129 సార్లు హైదరాబాద్ మాదాపూర్ టు మంగళగిరి. ఏం పని, నేను మాదాపూర్కి ఎమ్మెల్యేనా, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి? సో మంత్రులకి హైదరాబాద్లో ఏం పని? వెళ్ళొచ్చు, ఎప్పుడన్నా ఒకరోజు వెళ్ళొచ్చు, ఎవరు కాదండి. ఏదన్నా పర్సనల్లో అర్జెంటో ఏదైనా పనులు ఉంటేనో వెళ్ళొచ్చు. కానీ వారం ఏం పని? వీళ్ళు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి పబ్బుల్లో తిరుగుతున్నారు. కాబట్టి ఎస్, నేను చెప్పాను, నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పా, స్టిక్ ఆన్ మై వర్డ్స్. సో విత్ ఫుటేజ్ వచ్చి రోజు ఉంటుంది. ఆ ఫుటేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే మీకు వస్తుంది. నేను కూడా చెప్పాల్సిన పని లేదు. టైం వచ్చినప్పుడు వస్తుంది. నాకు ఎందుకు అన్నీ పబ్బుల్లో తిరగటానిక మీకు మంత్రి పదవులు ఇచ్చింది? సో హైదరాబాద్లో పబ్బులు అంటే ఇప్పుడు మీరు పక్క రాష్ట్రం వెళ్ళి ఏదైతే ఎంజాయ్ చేయమని చెప్పి మీకు మంత్రి పదవులు ఇచ్చారా? అది కూడా ఆ మంత్రులకు సంబంధించినటువంటి వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెహికల్లో ఏదో దర్జాగా పక్క రాష్ట్రం వెళ్ళి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారన్న. ఎస్, నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పా, పేరు కూడా చెప్పాను. అందుకని పబ్బు పేరు. మాజీ మంత్రి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇప్పుడు ఎక్కడా భద్రత లేదు, గుడికెళ్లినా బడికెళ్లినా పొలానికి వెళ్లినా ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు అని వ్యాఖ్యానించారు. బస్సులు ఎక్కినా తగలపడిపోతున్నాయని, కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులకు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విశాఖలో అభివృద్ధి అంటే చంద్రబాబు, లోకేష్లకు అసహనం వస్తోందని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని కూటమి ప్రభుత్వం వైఫల్యానికి ఇది నిదర్శనమని అన్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజల భద్రతకు హామీ ఇచ్చే పార్టీ అని స్పష్టం చేశారు. చివరికి ఈ కష్టాలన్నీ ఏం పడతామని చెప్పి ఎవడన్నా వెళ్ళి ఒక క్వార్టర్ హాఫ్ మంత్ అవుదామన్నా చివరికి అది కూడా కల్తీ మద్యం అది తాగి చచ్చిపోతున్నారు. ఏముంది, ఏది ఆర్డర్లో ఉంది ఈ రాష్ట్రంలో? ఏది తప్పు జరిగినా, ఏది నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, ఎవరి మీద తోసేద్దాం, వాళ్ళ మీద పెట్టేద్దాం. మనకు చూపించడానికి ఒక 4 ఛానళ్ళు ఉన్నాయి, రాయడానికి 3 పత్రికలు ఉన్నాయి. వాటిని పెట్టి జనాల్ని అమాయకులు చేసేద్దామని అనుకుంటే ఎక్కువ కాలం సాగదు. ఈరోజు ఈ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ చేవెళ్ల మేడ్చగూడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ ఘటనలో బస్ కండక్టర్ రాధాతో పాటు పలువురి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ ప్రయాణిస్తున్నారని, వారి వాంగ్మూలాలు కూడా సేకరించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం పనిచేస్తుందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక యాంత్రిక లోపమా అనే కోణంలో విచారణ జరుగుతుందని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్లు సేకరించామని, బాధిత కుటుంబాలను సహాయం అందించే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రాధాన్యమని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం చేశారు. స్టేట్మెంట్ ఆఫ్ కీ విట్నెసెస్ ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ కండక్టర్, తర్వాత ఆ బస్లోనే కొంతమంది లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు సర్వైవర్స్ అందరికి ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంక్లూడింగ్ మన తరఫు నుంచి వికారాబాద్ ఒక కానిస్టేబుల్ ఉన్నారు, తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, అండ్ అదర్ సివిలియన్స్ ఆల్సో. వాళ్ళందరిది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు పరిస్థితి అండర్ ట్రీట్మెంట్లోనే ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు ఉన్నారు. సో ఒక మేబీ 1-2 డేస్లో ఆయన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. ఇంకా all the required documents both with the RTC bus as well as lorry driver, lorry ki RC details as well as driving license అవన్నీ తీసుకోవడం జరిగింది. అన్ని దానిలో ఏం తప్పువైనా అవన్నీ లేవు, all are valid. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. కమలం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పాల్గొన్నారు. వేలాదిగా చేరిన కార్యకర్తలు కమలం జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీకి ఊపినిచ్చారు. ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం రోజురోజుకు పెరుగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఈసారి కమలమే వికసించనుంది అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఇక ఛాన్స్ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం కలిసిన పాలన బీజేపీదేనని తెలిపారు. ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి, మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో
భారతీయ జనతా పార్టీ వైపు హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తప్పుడు ప్రచారాలు నమ్మకండి. సర్వే పేరుతోని సోషల్ మీడియా ద్వారా చేసేటువంటి ప్రచారం నమ్మకండి. ఇలా మొత్తం ఈ 3 రోజుల పూట మొత్తం వాతావరణం మారిపోతుందన్నా. హిందువులు ఓటు బ్యాంక్ ఎట్లా చూస్తారన్నా పోతన్నా. రేపు పొద్దున్నే పెద్దమ్మ గుడి పోతున్నా. రేపు దర్శనం చేసుకుంటానా. దర్శనం చేసుకొని ఎవడత్తారో ఎట్లా వస్తారో చూస్తున్నా. ఇలా 100% నేను మీకోసం పనిచేస్తున్నామన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ లో బండి సంజయ్ రోడ్ షోకు ప్రజా జనాసంద్రం. కమల జెండాలతో మోగిన బీజేపీ నినాదాలు. మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ ధీమా. కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలకు ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రజలకు భద్రతే లేదు. గుడివాడ అమర్నాథ్ ఆవేదన. బస్సులు కాలిపోతున్నాయన్న, మద్యం ప్రాణాలు తీస్తుందన్న ఆవేదన. భద్రతా వైఫల్యం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని వ్యాఖ్య. ప్రజల రక్షణలో వైఎస్ఆర్సీపీనే హామీ ఇస్తుందని వెల్లడి. కంటోన్మెంట్ అభివృద్ధికి మాయమాటలేని బల్మురి వెంకట్ ఫైర్. ప్రజలకు తాగునీరు లేదు, రోడ్లు లేవు, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్న. పాలకులు ఫోటోషూట్ల పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ. ఈసారి ప్రజల తీర్పు మీరు భరించలేరు అని బల్మురి హెచ్చరిక. రేవంత్ కోడ్ ఉల్లంఘనపై ఈసీ ఎందుకు నిశ్శబ్దం అని వినోద్ కుమార్ ప్రశ్న. పక్షపాతం ఎన్నికల కమిషన్ కి తగదు అంటూ విమర్శ. రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమన్న మాజీ ఎంపీ. ఈసీ మౌనంతో హైకోర్టులో సవాలు చేస్తామని వినోద్ హెచ్చరిక. చేవెళ్ల బస్సు ప్రమాదంపై కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు. డ్రైవర్ నిర్లక్ష్యమా, యాంత్రిక లోపమా అని కొనసాగుతున్న దర్యాప్తు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయమని డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ITV.